కొంచెం ఈ సైజులో ఉన్న చేపలు కావాలి. స్నేక్ నోట్లో కూడా పట్టాలి కదా. అలాంటి కూడా ఏం లేదు. ఈ నెట్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాం. ఇప్పుడు ఈ నెట్లోకి ఈ పిండిని తినడానికి వస్తాం. మై గాడ్, చేయడానికి ట్రై చేయబోతున్నాం. హలో అక్వామ్యాన్, ఈరోజే మనం మన స్నేక్ హెడ్ గాడికి లైవ్ ఫీడింగ్ చేయబోతున్నాం. కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. అయితే మీకు ఒక వీడియో పెట్టి దానికి 10K లైక్స్ టార్గెట్ ఇచ్చాను. 10K లైక్స్ ఫినిష్ చేస్తే మనోడికి లైవ్ ఫిషెస్ తెచ్చి ఫీడింగ్ చేస్తా అని చెప్పా కదా. దానికి మీరు ఎప్పుడో 10K లైక్స్ ఫినిష్ చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ దట్. నేనే కొంచెం లేట్ చేశా. మామూలు లేటా? జీవితకాలం లేటరా. అదేమైందంటే వర్షాలు పడి అది ఇది అని చెప్పి వెదర్ అసలు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మొత్తం సన్నీగా ఉంది డే అంతా. సో ఇప్పుడు వెళ్ళి మనోడికి లైవ్ ఫిషెస్ని పట్టుకొని వచ్చి మరీ ఫీడ్ చేద్దాం. సో లెట్స్ గో. సో గాయ్స్, లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం చేపల్ని పట్టబోయేది. కొంచెం ఈ సైజులో ఉన్న చేపలు కావాలి. స్నేక్ హెడ్ నోట్లో కూడా పట్టాలి కదా. అలాంటి చేపలు ఇప్పుడు పట్టి తీసుకొని వెళ్దాం. లెట్స్ గో. అయితే గాయ్స్, ఇప్పుడు మనం ఇది దాటి అక్కడికి వెళ్ళాలి. సరే. ఓ మై గాడ్ గాయ్స్, ఇదంతా మళ్ళీ ఇక్కడంతా ఆల్గే పట్టింది. వెళ్ళడం కష్టమే అనిపిస్తుంది. మీ అమ్మ ఇదంతా స్లిప్పరీ ఉంది ఘోరంగా. మళ్ళీ నీళ్ళ ఫ్లో ఒకటి. ఓకే, సక్సెస్ఫుల్, విజయం. సో ప్లాన్ చాలా సింపుల్. మనం ఈ పిండిని ఎర్రగా ఇప్పుడు వేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ పిండిని వేస్తే తినడానికి చేపలు వస్తాయి. వాటిని మనం నెట్తో పట్టేసుకుంటాం. సింపుల్. అదిగోండి అక్కడ ఉన్నాయి చేపలు, వాటికి వేద్దాం. కానీ ఈ పిండి మా మమ్మీతో కల్పించాల్సింది. మా తమ్ముడు కలిపాడు, చాలా దరిద్రంగా కలిపాడు. అసలు వదలట్లేదు కూడా. చూద్దాం వస్తాయి. సో ఇప్పుడు ఇదే పిండిని కొంచెం నెట్లో పెట్టి ఈ నెట్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాం. ఇప్పుడు ఈ నెట్లోకి ఈ పిండిని తినడానికి వస్తాయి కదా చేపలు, రప్పని నెట్ని తీసేస్తాం. అది మన ప్లాన్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అదిగండి అక్కడైతే చాలా ఉన్నాయి. వాటికి డౌట్ రావద్దు. హోల్డ్ ఆన్, డౌట్ వచ్చేలాగా. చేపల సైకాలజీ తెలిసినండి. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఇంకొంచెం పిండి తీద్దాం. అరే ఏంట్రా బాబు, ఎవడు వాడు మళ్ళీ చేస్తాడా? ఒక పిండి వేస్తున్నా. ఇప్పుడు అవి కొంచెం దూరంకి వెళ్ళాయి. ఇప్పుడు వాటిని డిస్ట్రాక్ట్ చేసి అది ఏది వద్దులే, చాలా పెద్దగా ఉంది కదా. చాలా పెద్దగా ఉంది. దీన్ని అయితే వదిలేస్తున్నా. ఎంజాయ్. సో మళ్ళీ మన ఫార్ములా స్టార్ట్ చేద్దాం. మై గాడ్, కానీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇంట్లో కొన్ని నీళ్ళు బట్టి ఇది ఒక్కటే తినగలుగుతుంది అనుకుంటా. ఈ రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి, తినలేదేమో. సో ఇట్లా వదిలేస్తాం. ఇది పర్ఫెక్ట్ సైజ్. ఇప్పటికే 3 పట్టాం. హెయిర్ స్టైల్ బాగానే ఉందా? సో ఇప్పటికే 3 పట్టాం. ఇంకొకటి పడదాం, 4 తీసుకెళ్దాం. వర్షం కూడా స్టార్ట్ అయింది. తెలుసు కదా, నేను దరిద్ర దేవత బాగా క్లోజ్. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది ఓకేనా? పెద్దగా ఉందా? సరే ఓకే, దీన్ని అయితే వదిలేస్తున్నా. ఎంజాయ్. సో ఇదిగోండి
సో ఇప్పుడు 4 తీసుకున్నా. 4 చాలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. అంటే చిన్నప్పుడు చదువుకున్న ప్రకారం చూస్తే ఎక్కడ రెయిన్బో ఫామ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ ఉంది రెయిన్బో. ఎత్తుకురా రెయిన్బోని ఎత్తుకు. మరి చిన్నప్పుడు మా టీచర్ అలా చెప్పింది, వర్షం పడుతుంది, ఎండ ఉంది. దెన్ వేర్ ఇస్ రెయిన్బో? వేర్ ఈస్ ద రెయిన్బో? వేర్ ఈస్ రెయిన్బో? మై గాడ్, మా టీచర్ నన్ను మోసం చేసింది. ఎందుకంటే ఎన్నో ఆక్వేరియం షాప్స్లో చూసినట్టుగా ఇప్పుడు నేను కూడా ప్యాకింగ్ చేయడానికి ట్రై చేయబోతున్నా. అంతేనా? వరస్ట్ ప్యాకింగ్ గైస్. ఇదొక వరస్ట్ ప్యాకింగ్. ఏదో ఒకటి చాలే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ అది దాటుకొని వెళ్ళాలి. దిస్ ఇస్ అ బిగ్ అడ్వెంచర్ యూనో. ఇలాంటప్పుడే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చూపి. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో ఆక్వామ్యాన్ ఒక మినీ యుద్ధం చేసి ఈ 4 ఫిషెస్ని మనమే పట్టుకొని వచ్చాం. సో ఇప్పుడు వీటిని వేయబోతున్నా. అసలుకైతే 3 days క్వారంటైన్ చేసేస్తే బెస్ట్, కానీ మనమైతే వేసేస్తున్నాం. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? చూద్దాం ఇప్పుడు మనోడు ఎట్లా తింటాడో. కొంచెం పెద్ద పెద్ద తెచ్చా ఈసారి, చూద్దాం. సో ఇప్పుడు ఈ నట్టుతో ఒక్కొక్క దాన్ని తీసి వేయబోతున్నా. మీరు దగ్గర నుంచి చూడండి. అమ్మని అమ్మ, అసలు ఎట్లా తినేసాడో చూసారా? ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వలేదు. అర్రే అర్రే, ఇక నా నోట్లోనే ఉంది. వామ్మో, ఇప్పుడు 2 పెట్టాం. రెండిట్లని భయంకరంగా తినేసింది మొత్తం రాక్షసుడిలాగా. స్నేక్ ఎట్ ది డ్రాగన్. ఎందుకంటే ఇప్పుడు ఇంకో దానికోసం వెయిట్ చేస్తుంది. ఇంకోటి వేస్తున్నా, చూద్దాం రండి ఎట్లా తింటుందో. నీ అమ్మ, అసలు ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వలేదు కదా. వామ్మో, అసలు ఇదేం చేపరా. ఇంకొకటి ఉంది, చాలా చిన్నగా ఉంది, అది కూడా వేసేస్తున్నారండి. ఇంకా 4 అయిపోతాయి. వెంటనే తింటుందో లేదో చూద్దాం. బా 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 బా, ఆ చేప కూడా బతికే ఉంది. అసలు సూపర్ రియాక్షన్ ఇచ్చాడు. నాకు రప్పని ఇట్లా వేసానో లేదో అట్లా అన్నీ తినేసాడు అనమాట. చూసారా, ఇది అసలు రూపం. అంత భయంకరమైన చేపడు. అందుకే ఇన్ని సపరేట్ ఒంటరిగా పెట్టాను. ఇది మీలో కొంతమందికి నచ్చకపోయినా అవి వైల్డ్లో అట్లానే తింటాయి అనమాట. అవి వైల్డ్లో అట్లానే సర్వైవ్ అవుతాయి. సో అందుకనే చూపించాను మీకు. సో అదనమాట వీడియో. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, కాకపోతే కొంచెం లేట్గా క్షమించాలి. సో థ్యాంక్ యూ వీడియో చూసిన. సో
థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ. ఇక్కడ దాకా వీడియో చూస్తే మీకు నచ్చే ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా మన ఫిష్ హాబీలో జాయిన్ అయిపోండి. ఇలాంటి కంటెంట్ ముందు ముందు వస్తూనే ఉంటుంది, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫాలో కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రజా, సైనింగ్ ఆఫ్, బాయ్.